అమ్మాయిలకి ఏమని చెప్తున్నా అంటే మీరు జెన్యున్గా ట్రూగా ఉంటే మేము మీకు ట్రూగా జెన్యున్గా ఉంటాం. మీరు ఫేక్గా ఉంటే మేము దానికంతా ఫేక్గా ఉంటాం. ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఒప్పుకోలా, నువ్వు పేదోడు అటెన్ అనుకొని ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంది. పెళ్ళైందా? నాకు ఇంకా పెళ్లి కావాలా, అమ్మాయిని ఎత్తకతా అన్న. అందుకోసం హైదరాబాద్కి వచ్చిన. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూసిన, దానికోసం వచ్చిన. ఇప్పుడు ఉన్న లవర్స్లో అమ్మాయిలు జెన్యున్గా ఉంటున్నారా, అబ్బాయిలు జెన్యున్గా ఉంటున్నారా? ఇద్దరు ఫేక్గా ఉన్నావా? ఇప్పుడు ఓపెన్గా అద్దనా, ఈ అమ్మాయి ఎలా సూపర్గా ఉందిరా, కత్తిలా ఉందిరా, సెక్సీ బాడీగా ఉందిరా, ఈ అమ్మాయిని అట్టా అంటాను పికప్ చేసేసి ఓయే రూమ్కి తోడుకొని పోయి కథం వాళ్ళ బ్రేకప్ చేసే అట్టని అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వర్సెస్ బయట అమ్మాయిని ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చెప్పి అట్ట హార్ట్గా ఉన్నారు. చాలా ఇన్స్టాగ్రామ్ హార్ట్గా చూపిస్తున్నారు. దానికోసం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు ఎందుకు చేస్తున్నారు? ఫేమస్ అయ్యేదాని కోసం, లైక్ సెలబ్రిటీ అవ్వాలా, సో దీని మూలంగా మనీ సంపాదించాలా. దానివల్ల అర్థం ఈ జనరేషన్ పేరెంట్స్కి ఒకటి చెప్పుకుంటా, ఏమంటే అమ్మాయిని సాగుతున్నారా. ఇప్పుడు కదా కరెంట్ జనరేషన్ అమ్మాయిని చూస్తే, ఆహా ఈ అమ్మాయి ఎలా సూపర్గా ఉందిరా, కత్తిలా ఉందిరా, సెక్సీ బాడీగా ఉందిరా, ఈ అమ్మాయిని అట్టా అంటాను పికప్ చేసేసి ఓయే రూమ్కి తోడుకొని పోయి కథం వాళ్ళ బ్రేకప్ చేసే అట్టని అనిపిస్తుంది. సో ఇది చేంజ్ చేయండి అదా అనుకుంటున్నా. సో ఒక అమ్మాయిని సాకాలంటే, ఈ అమ్మాయి సాకినంటే ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిరా, ఈ అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుందిరా, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా, ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ గుడ్ ఒపీనియన్ వస్తుందిరా. సో అలా ఒపీనియన్ రావాలండి, అలా పెంచండి అమ్మాయిలో. అదా నేను కోరుకుంటున్నా. పెళ్ళైందా? నాకు ఇంకా పెళ్లి కావాలా, అమ్మాయిని ఎత్తకతా అన్న. అందుకోసం హైదరాబాద్కి వచ్చిన. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూసిన, దానికోసం వచ్చిన. చూస్తారు. అమ్మాయి కావాలి నాకు మహేష్ బాబు కూతురు సితారా పాప మరి కావాలండి. చిన్న అమ్మాయి, నేను మహేష్ బాబు కూతురు చెప్పిన అలాంటి అమ్మాయి కావాలని చెప్పిన. ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అందుకోసం ఇక్కడ వచ్చిన. నేను తమిళనాడు, నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చిన, ఇన్స్టాగ్రామ్లో ఒక 4 అమ్మాయిలు చూసేసి అమ్మాయిల గురించి ఎలా క్యారెక్టర్ ఎలా తెలుసుకుంటుంది వచ్చిన హైదరాబాద్కి. ఇప్పుడు ఉన్న లవర్స్లో అమ్మాయిలు జెన్యున్గా ఉంటున్నారా, అబ్బాయిలు జెన్యున్గా ఉంటున్నారా? ఇద్దరు ఫేక్గా ఉన్నావా? ఇప్పుడు ఓపెన్గా అద్దనా, టైం పాస్గా అనుకుంటున్నారు. ఈ ఇంటెన్షన్ కాక నేను నీ తడ రిలేషన్షిప్ చేస్తున్నా. ఈ ఇంటెన్షన్ అయిపోయిందంటే నేను వదిలేసిపోతున్నా. దీని విడ నీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా, ఆ అమ్మాయికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉందంటే నాకు ఫినాన్షియల్ సపోర్ట్ ఉందంటే ఇద్దరు మ్యారేజ్లో వెళ్ళిపోతున్నారు. ఇద్దరికి లేదంటే ఇంకోడిని చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ఈక్వాలిటీ బ్రో, ఇద్దరు ఈక్వాలిటీ దా. ఇక ఒక మందిరినే రాంగ్ అని చెప్పకూడదు. ఇద్దరిపైన మిస్టేక్ ఉంది. ఇద్దరు చేంజ్ చేయాల. ఒకడు ఉన్నాడు, లవ్ చేసాడు. ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఒప్పుకోలా, నువ్వు పేదోడు అటెన్ అనుకొని ఇంకా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇంకో అబ్బాయిని వాళ్ళ ఓడేమో ఒక 2 రోజులు ఫీల్ చేసాడా, వదిలి రావాలన్నా అట్టదా ఉండాలా. నేను ఎంకరేజ్ 2 రోజులు ఫీల్ చేసాడా, వాళ్ళ వదిలే. ఇంకో అమ్మాయి క్రాస్ అయింది, సూపర్గా ఉందిరా, వాళ్ళ వదిలో మారిపోయాడు. అదా లవ్ ఫెయిలియర్ బాధపడే అమ్మాయిలు అబ్బాయిలకి మెగాస్టార్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చూస్తున్నారా, ఆ సాంగ్ ఏంటండి, లవ్ ఫెయిలియర్ సాంగ్. మీరు ఆ బాధనంతా మర్చిపోతారండి, ఆ బాధ నుంచి బయట వచ్చేస్తారు. అదని చెప్తున్నా, పర్సనల్ ఒపీనియన్. అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలకి మీరేం చెప్తారు? అమ్మాయిలకి ఏమని చెప్తున్నా అంటే, మీరు జెన్యున్గా ట్రూగా ఉంటే మేము మీకు ట్రూగా జెన్యున్గా ఉంటాం. మీరు ఫేక్గా ఉంటే మేము దానికంతా ఫేక్గా ఉంటాం. సో ఇదని చెప్పుకుంటున్నాం. సో కరెక్ట్గా ఉంటే మేము కరెక్ట్గా ఉంటాం.